హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఐ ట్యుటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం 100 రోజుల్లో హిందీ నేర్చుకుందాం అనే మన ఈ వీడియో సిరీస్ లో మరికొన్ని ప్రతిరోజు మాట్లాడే మాటల్ని, తెలుగు మాటల్ని హిందీలో ఎలా చెప్పాలి అనేది తెలుసుకోబోతున్నాం. ఇప్పటికే మనం ఈ సిరీస్ లో చాలా వీడియోస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏవి చూడనట్టయితే 9603339977 ఈ నెంబర్ కి వాట్సాప్ లో ప్లేలిస్ట్ PLAY ప్లే LIST లిస్ట్ ప్లేలిస్ట్ అని టైప్ చేసి మాకు వాట్సాప్ చేసినట్టయితే మీకు ఆ వీడియో సంబంధించిన లింక్స్ అన్ని కూడా షేర్ చేయడం జరుగుతుంది. మీరు ఈ సిరీస్ అంతా కూడా ఒక ఆర్డర్ లో చక్కగా చూస్తూ నేర్చుకోగలుగుతారు. వెల్కమ్ బ్యాక్ టు VRR ట్యుటోరియల్స్. 100 డేస్ లో హిందీ నేర్చుకుందాం ఈ సిరీస్ లోని డే 73. चलिए शुरू करेंगे. आज का पहला वॉक 2161. ఇక్కడ దాచుట అంటే చిపానా, దాయుట చిపానా, చుప్ జానా దాక్కొనుట, చిపానా దాచిపెట్టుట. నేనేమీ దాచలేదు. I haven't hidden anything. मैंने कुछ नहीं छिपाया. నేనేం దాచలేదు. క్యా छिपाए हाथ में, చేతిలో ఏం దాచారు? मैंने कुछ नहीं छिपाया, నేనేం దాచలేదు. నెక్స్ట్ వన్, నీవెందుకు నిలబడి ఉన్నావు? నీవు ఏ కామన్ వర్డే తుమ్. నీవు ఏ కామన్ వర్డే తుమ్. నిలబడడాన్ని కడే హో జానా, ఖడ్నా ఇలా చెప్పొచ్చు. కడే హుయే నిలబడి ఉండుట, ఖడే హుయే నిలబడి ఉండుట. తుమ్ ఖడే క్యూ హో, ఎందుకు నిలబడ్డావు? వై ఆర్ యూ స్టాండింగ్. తుమ్ ఖడే క్యూ హో, ఎందుకు నిలబడ్డావు? అదే ఆప్ అనుకుంటే ఆప్ ఖడే క్యూ హే, ఆప్ క్యూ ఖడే హే, ఎందుకు నిలబడి ఉన్నారు? బైఠియే నా, క్యూ ఖడే హే, కూర్చోండి, ఎందుకు నిల్చున్నారు? చిపానా దాచిపెట్టుట, ఖడే హోనా నిల్చి నిండుట. సోమవారం కలుద్దాం. సీ యూ ఆన్ మండే. ఈ వారాల్ని రవివార్ ఆదివారం, సోమవార్ మంగళవార్ బుధవార్ ఇట్లా చెప్పొచ్చు. సోమవారం సోమవార్ కో మిల్తే హే. మిల్నా మతలబ్ కలువుట, మిలానా మతలబ్ కలుపుట. మిల్నా కలువుట, మిలానా కలుపుట. సోమవార్ కో మిల్తే హే, సోమవారం కలుద్దాం. ఠీకే. కల్ మిల్తే హే యా కల్ మిలేంగే, రేపు కలుద్దాం. పర్సో మిలేంగే, ఎల్లుండి కలుద్దాం. కబ్ మిలేంగే, ఎప్పుడు కలుద్దాం? సోమవార్ కో మిలేంగే, మండే కలుద్దాం. నెక్స్ట్ వన్, నాకెవరూ తెలీదు. తెలియుట జాన్నా, ఐ డోంట్ నో ఎనీ వన్. జాన్నా కా మతలబ్ తెలియుట. మే కిసీ కో హీ నహీ జాన్తీ. మే కిసీ కో హీ నహీ జాన్తీ అంటే నేను ఎవరిని ఎరుగను అంటాం కదా, ఆ ఉద్దేశంతో. ముజే కోయి నహీ జాన్తా, నాకెవరూ తెలియదు. మే కిసీ కో హీ నహీ జాన్తీ, నాకెవరూ తెలియదు. నేను అడగాల్సి ఉంది. అడుగుట పూచ్నా. ముజే పూచ్నా పడేగా, నేను అడగాల్సి ఉంది. ఐ హ్యావ్ టు ఆస్క్ అంటే కంపల్సరీ నేను అడగాల్సి ఉంది అని చెప్తున్నాము, అప్పుడు పడ్ అనేదాన్ని ఉపయోగిస్తాం. ముజే పూచ్నా పడేగా, నేను అడగాల్సి ఉంది. అంటే ముజే పూచ్నా హే అంటే నేను అడగాలి అని, ఖచ్చితంగా అడగాల్సి ఉంది, ఇంక ఆప్షన్ లేదన్నప్పుడు ముజే పూచ్నా పడేగా. ముజే జానా పడేగా, నేను వెళ్ళాల్సిందే. ముజే ఖానా హీ పడేగా, నేను తినాల్సిందే. ముజే పడ్నా పడేగా, నేను చదవాల్సిందే. ఠీకే. ఐసే హీ ముజే పూచ్నా పడేగా, నేను అడగాల్సిందే. 7 గంటల్లోపే ఇక్కడికి రావాలి. బీ హియర్ బై 7. 7 గంటలు. గంటని మనం అంటే జనరల్గా టైం చెప్తున్నప్పుడు 1 o'clock అయింది, 2 o'clock అయింది, 3 o'clock అయింది అని చెప్పినప్పుడు ఒక ఓ క్లాక్ అనేదాన్ని బజ్నా అనేదంతా చెప్తాం మనం. 7 బజే అంటే 7 గంటలు. ఠీకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లంచ్ ఎప్పుడు చేస్తారన్నప్పుడు 1 o'clockకి తింటానంటే 1 बजे खाना खाऊंगी, 1 बजे खाना खाऊंगी. या शाम को 5 बजे खाना खाऊंगी, ఇట్లా చెప్తామండి. ఎంత టైం తింటారన్నప్పుడు అవర్స్లో చెప్పాలంటే గంటే అని చెప్తాం, గంటి. ఓకే. ఇప్పుడు మీరు ఎంత టైంలోపు హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ 12 hours. 12 घंटे में హైదరాబాద్ ఆవుంగి, 12 घंटे में ఆవుంగి. 12 గంటల లోపు వచ్చేస్తారు అంటే 12 గంటలు పడుతుంది అని. దఫ్తర్ సే ఘర్ ఆనే మే కితనా సమయ లగేగా అంటే మీరు ఆఫీస్ నుండి ఇంటికి రావడానికి ఎంత టైం పడుతుందని అడుగుతున్నాను. 1 గంట లగేగా, 1 hour పడుతుంది. 1 గంట లగేగా, 1 hour పడుతుంది. అదే మీరు లంచ్కి ఏ టైంకి వస్తారన్నప్పుడు 1 బజే ఆవుంగా, 1 o'clock వస్తా. అర్థమైందండి? అవర్స్లో చెప్తున్నప్పుడు గంటి అని, అలా కాకుండా ఓ క్లాక్ అంటే 1 o'clock 2 o'clock అట్లా చెప్తున్నప్పుడు బజ్నా అనేదంతా మనం చెప్తాం. జనరల్లీ బజ్నా అంటే మ్రోగుట. 7 బజే తక్ యహా ఆ జానా హే, 7 గంటల లోపు ఇక్కడికి రావాలి. 7 బజే తక్, తక్ అంటే వరకు లోపే అని వస్తుంది. 7 బజే తక్
అంటే 7 గంటల లోపే యహా ఆ జానా చాహియే, మీరు ఇక్కడికి రావాల్సి ఉంది. నా పుట్టినరోజు వస్తుంది, బర్త్డే ఇస్ కమింగ్ అప్. పుట్టినరోజు జన్మదిన్, ఆ రహా హే, మేరా జన్మదిన్ ఆ రహా హే, నా బర్త్డే వస్తుంది. లేదు పండుగ వచ్చేది ఉంది, త్యోహార్ ఆ రహీ, పండుగ వస్తుంది. దీవాలి ఆరే, దీపావళి వస్తుంది. ఠీకే, మేరే ఘర్ మెహమాన్ ఆరే, మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు. ఆనా అంటే వచ్చుట, ఇక్కడ బర్త్డే అంటే ఇంకా జన్మదిన్. లేదు యానివర్సరీ సాల్గిరాహ్, సాల్గిరాహ్ అంటే యానివర్సరీ. నెక్స్ట్ వన్, నా జుట్టు చిక్కు పడిపోయింది, ట్యాంగిల్డ్, మై హెయిర్ ఇస్ ట్యాంగిల్డ్ అప్. ఈ చిక్కు పడ్డాన్ని ఉల్జే హుయే అని చెప్పొచ్చండి. ఉల్జన్ అంటే చిక్కు పడిపోవడం, కన్ఫ్యూజ్ అయిపోవడం, తికమక పడిపోవడం ఇలాంటి అర్థాలను ఇస్తుంది. మేరే బాల్ ఉల్జే హుయే, నా జుట్టు చిక్కు పడిపోయింది. క్యా ఉల్జనే ఆప్కి, మీ డౌట్ ఏంటంటాం కదంటే మీకేంటి కన్ఫ్యూజన్ అంటాం కదా. ఇస్ బాత్ మే క్యా ఉల్జనే, ఈ విషయంలో ఏంటి కన్ఫ్యూజన్ మీకు. ఇక్కడ బాల్ ఉల్జే హుయే అంటే జుట్టు చిక్కుపడింది అని. ఇస్ వాక్య మే దో నయే శబ్ద్, బాల్ జుట్టు, उलझन, उलझन मतलब चिक्कू पड़न, कन्फ्यूज अव्वडम, तिकमक पड़िपोवडम అని. ठीक है, बाल और उलझन दो नए शब्द आए. इसी तरह आप भी रोज़ नए नए शब्द सीखना और हमारे लोगों के साथ बात करते हुए हिंदी आराम से सीखना हो तो हमारे VRR क्लासेस में జాయిన్ कर सकते. ప్రతి నెల 1 మరియు 25వ తారీఖుల్లో VRR ట్యూటోరియల్స్ నుంచి ఆన్లైన్ స్పోకెన్ హిందీ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ బేసిక్ అండ్ అడ్వాన్స్ లెవెల్ కోర్సెస్ స్టార్ట్ అవుతాయి. హిందీ అతి సులభమైన పద్ధతిలో నేర్చుకోవడానికి స్పోకెన్ హిందీ బేసిక్ లెర్నర్స్ కోసం అడ్వాన్స్ 100 డేస్ హిందీ బుక్ కూడా అవైలబుల్ ఉంది. బుక్ పర్చేస్ చేయాలన్నా, ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వాలన్నా ఈ స్క్రీన్ పైన ఇస్తున్నటువంటి నంబర్ 9603339977, ఈ నెంబర్ని ఇప్పుడే కాంటాక్ట్ చేయండి. చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి, హరి అప్. చలియే అగలా వాక్, నన్ను గదికి తీసుకెళ్ళు, గది కమరా, ముझे మేరే కమరే మే లే చలో, నన్ను నా గదికి తీసుకెళ్ళు. కమరే మే బేటో, గదిలో కూర్చో. కమరే మే ఆవు, గదిలోనికి రా. కమరే సే బాహర్ ఆవు, గది నుండి బయటికి రా. మేరా కమరా కహా హే, నా రూమ్ ఎక్కడా. ఠీకే, కమరా మతలబ్ గది, తీసుకెళ్ళడాన్ని లే చలనా లే జానా అని చెప్పొచ్చు. ముझे కమరే మే లే జావో యా ముझे కమరే మే లే చలో, నన్ను గదికి తీసుకెళ్ళు. నేను నిన్ను ఇంటికి తీసుకువెళ్తా, ఐల్ టేక్ యూ హోమ్. మే తుమ్హే ఘర్ లే జాऊंगा యా లే జాऊंगी. తుమ్హే నిన్ను, మే తుమ్హే నేను నిన్ను, ఘర్ లే జాऊंगा ఇంటికి తీసుకెళ్తా. మే తుమ్హే దఫ్తర్ లే జాऊंगा నేను నిన్ను ఆఫీస్ తీసుకువెళ్తా. మే తుమ్హే స్కూల్ లే జాऊंगा నేను నిన్ను స్కూల్కి తీసుకువెళ్తా. ఓకే, ఇక్కడ ఇల్లు అంటే ఘర్, దఫ్తర్ అంటే ఆఫీస్, స్కూల్ స్కూల్. లేదు పార్టీకి తీసుకెళ్తా, మే తుమ్హే పార్టీ మే లే జాऊंगा నేను నిన్ను పార్టీకి తీసుకువెళ్తా. మే తుమ్హే సినిమాకే లియే యా సినిమా దేఖ్నే కే లియే లే జాऊंगा నేను నిన్ను మూవీకి తీసుకెళ్తా. आप भी ऐसे ट्राई करते रहिए. మనం పార్టీకి వెళ్తున్నామా? आर वी गोइंग टू द पार्टी? क्या हम पार्टी में जा रहे हैं या हम पार्टी में जा रहे हैं क्या? हम पार्टी में जा रहे हैं क्या, మనం పార్టీకి వెళ్తున్నామా? हम सिनेमा देखने के लिए जा रहे हैं क्या, మనం మూవీ చూడడానికి వెళ్తున్నామా? हम घर जा रहे हैं क्या, మనం ఇంటికి వెళ్తున్నామా? ठीक है, हम बाहर जा रहे हैं क्या, మనం బయటికి వెళ్తున్నామా? एक सेंटेंस को अलग अलग तरीकों से प्रैक्टिस करना और हिंदी आराम से सीखना. అంటే వర్షం రావట్లేదు, అలా మేఘాలుగానే ఉంది రోజంతా కూడా అంటాం కదా. ఆజ్ కేవల్ బాదల్ హీ బాదల్ హే, బాదల్ అంటే మేఘాలండి, మేఘాలు. ఆజ్ ఈరోజు, సిర్ఫ్ యా కేవల్ అంటే కేవలం, ఓన్లీ అని. బాదల్ హీ బాదల్ హే, మేఘాలే మేఘాలు. నిన్న నాకు ఒక వింత కళ వచ్చింది. కళని సప్న అంటాం, సప్న కళ. వింత అన్నప్పుడు అజీబ్, అజీబ్ సా సప్న అంటే వింత కళ. అజీబ్ సా లోగ్, వింతైన మనుషులు. అజీబ్ సే లోగ్, వింతైన మనుషులు. అజీబ్ సా జగా, వింత ప్రపంచం అంటే తెలియని ప్లేస్కి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు కొత్తగా ఉంది, ఏదో వింతగా ఉంది అంటాం కదా. అజీబ్ సా జగా, అజీబ్ అజీబ్ లగరే, అప్కే బాతే అజీబ్ అజీబ్ లగరే, ఈరోజు మీ మాటలు వింతగా అనిపిస్తున్నాయి. ఏ జగా దేఖ్నే మే అజీబ్ లగరే, ఈ ప్లేస్ చూడడానికి వింతగా ఉంది. ఠీకే, వింత అంటే అజీబ్ అని, అంటే స్ట్రేంజ్ అని చెప్పొచ్చు. సప్న అంటే కళ. కల్ మేనే అజీబ్ సా సప్నా దేఖా, నేను నిన్న ఒక వింత కళ వచ్చింది నాకు. ఐ హ్యాడ్ ఏ స్ట్రేంజ్ డ్రీమ్ లాస్ట్ నైట్, నాకు ఒక వింత కళ వచ్చింది. అతడు నిన్న కలవడానికి వచ్చాడు. హీ కేమ్ టు సీ యూ ఎస్టర్డే. అతడు అంటే వహ్, కల్ అంటే నిన్న, నిన్ను అంటే తుమ్సే, మిల్నా కలవడం, ఆయా థా వచ్చాడు, పాస్ట్లో చెప్తున్నాము.
కలవడం మిల్తే అని ఫస్ట్ సెంటెన్స్లో చెప్పుకున్నాం. మిల్నా అంటే కలవడం అని. నిన్ను అంటే తుమ్సే నీతో యా నిన్ను అని. నిన్న కల్ వహ్ అతడు. సేమ్ ట్రూ ట్రాన్స్లేషన్. వహ్ నిన్న కల్, నిన్ను తుమ్సే, కలవడానికి మిల్నే, ఆయా థా వచ్చి ఉన్నాడు. రేపు వస్తాడు మిల్నే ఆయేంగే రేపు వస్తాడు. ఈరోజు వచ్చాడు ఆప్సే మిల్నే ఆయా థా ఈరోజు వచ్చాడు. కల్ ఆయేంగే రేపు వస్తాడు. అభి ఆ రహా హై ఇప్పుడు వస్తూ ఉన్నాడు మిల్నే కలవడానికి. ఠీకే వహ్ కల్ తుమ్సే మిల్నే ఆయా థా నిన్న కలవడానికి వచ్చాడు ఆయన. నెక్స్ట్ వన్ మాట్లాడడం చాలా ఉంది. బహుత్ కుచ్ హై బాత్ కర్నే కే లియే. బహుత్ సారే బాతే యే బహుత్ కుచ్ హై. చాలా మాటలు ఉన్నాయి లేదా చాలా విషయాలు ఉన్నాయి. బహుత్ కుచ్ హై బాత్ కర్నే కే లియే మాట్లాడేందుకు. బాత్ కర్నా మతలబ్ మాట్లాడటం. లేదు నాకు 6:30కి మీటింగ్ ఉంది. నో ఐ హ్యావ్ ఏ మీటింగ్ ఎట్ 6:30. నహి లేదు అంటే నహి. 6:30 బజే 6:30 అన్నప్పుడు 6 అంటే 6 అని తెలుసు మనకి. ఇక్కడ హాఫ్ అన్ అవర్ అని చెప్పడానికి సాడే అని చెప్పొచ్చండి. ఓకే సాడే అంటే హాఫ్. 6:30 6:30, 7:30 7:30, 1:30 1:30, ఓకే 3:30 3:30. సాడే అంటే హాఫ్ అని. బజే టైంని భజన అనేది అంతా చెప్తామని చెప్పాను ఆల్రెడీ. 6:30 బజే మేరీ మీటింగ్ హై. नहीं मैं नहीं आ सकती क्योंकि 6:30 బజే మేరీ మీటింగ్ హై. లేదు నేను రాలేను ఎందుకంటే నాకు 6:30కి మీటింగ్ ఉంది. నేను ఇంతకు ముందు ఈ పాట వినలేదు. ఐ హ్యావ్ నెవర్ హర్డ్ దిస్ సాంగ్ బిఫోర్. పాటని గానా అంటాము, పాడడాన్ని కూడా గానా అంటాము. పాట పాడుట, గానా గానా. मैंने ये गाना पहले नहीं सुना. मैंने ये गाना पहले नहीं सुना था. నేను ఇంతకు ముందు ఎప్పుడు ఈ పాట వినలేదు. చాలామంది ఉంటారు అక్కడ. देयर विल बी अ लॉट ऑफ पीपल. बहुत सारे लोग हैं. वहाँ पर बहुत सारे लोग हैं. అక్కడ చాలామంది ఉంటారు. నెక్స్ట్ వన్ నేను అలసిపోలేదు కానీ నువ్వు అలసిపోయావు. అంటే నేను టైర్డ్ అవ్వలేదు కానీ నువ్వు టైర్డ్ అయిపోయావు. ఐఎమ్ నాట్ టైర్డ్ బట్ యు ఆర్. मैं नहीं थकी हूँ पर तुम थक गए. థక్నా థక్ జానా అంటే అలసిపోవుట. నహీ థకే అంటే నేను అలసిపోలేదు. పర్ తుమ్ థకే హే నువ్వు అలసిపోయావు. ఆప్ థకే హే యా తుమ్ థకే హో. మేనే నహీ థకీ హూ యా మేనే నహీ థక్ గయి నేను అలసిపోలేదు పర్ తుమ్ లేకి నువ్వు అయిపోయావు. నెక్స్ట్ వన్ నీవు న్యూస్ పేపర్ చదివేసావా. హ్యావ్ యూ ఫినిష్డ్ విత్ ద న్యూస్ పేపర్ ఎట్. నువ్వు న్యూస్ పేపర్ కంప్లీట్ చేసావా చదవడం. ఇక్కడ న్యూస్ని ఖబర్ అంటాం. ఖబర్ అంటే న్యూస్. పేపర్ న్యూస్ పేపర్ని అఖ్బార్ అంటాం. ఓకే ఖబర్ అంటే న్యూస్, అఖ్బార్ అంటే న్యూస్ పేపర్. క్యా తుమ్ అఖ్బార్ పढ़ चुके. నువ్వు పేపర్ చదివేసావా. అఖ్బార్ న్యూస్ పేపర్. పడ్నా మతలబ్ చదువుట. నెక్స్ట్ వన్ అనారోగ్యంతో ఉన్నవారి దగ్గరికి వెళ్ళవద్దు. అవాయిడ్ క్లోజ్ కాంటాక్ట్ విత్ పీపుల్ హూ ఆర్ సిక్. జో బీమారీ హే ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో. బీమార్ పడ్నా అంటే సిక్ అయిపోవడం, అనారోగ్యపడ్డం. जो बीमार है ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఉన్కో జ్యాదా కరీబ్ నా జాయే. ఉన్కో జ్యాదా అంటే వారి దగ్గరికి ఎక్కువగా, కరీబ్ నా జాయే దగ్గరికి పోవద్దు అని. జో బీమార్ హే ఉన్కో జ్యాదా కరీబ్ నా జాయే. కత్తి క్రింద పెట్టు చేయి తెగుతుంది. పుట్ ద నైఫ్ డౌన్ యూ విల్ కట్ యువర్ హ్యాండ్. కత్తిని చాకు అంటాం. ఈ వెజిటబుల్స్ అవి కట్ చేస్తాం కదా, ఆ వెజిటబుల్స్ కట్ చేసే ఆ నైఫ్ ఏదైతే ఉందో దాన్ని చాకు అంటాం. చాకు నీచే రఖో. చాకు నీచే రఖో. హాత్ కట్ జాయేగా. హాత్ కట్ జాయేగా. హాత్ అంటే చెయ్యి, చాకు అంటే కత్తి. నీచే రఖ్నా క్రింద పెట్టుట. చాకు నీచే రఖో హాత్ కట్ జాయేగా చేయి తెగుతుంది. మీకు ఈ వస్తువు కావాలా. డూ యూ వాంట్ దిస్ ఐటెమ్. క్యా ఆప్కో ఏ చీజ్ చాహియే. చీజ్ చీజ్ అంటే ఒక థింగ్ అని చెప్పొచ్చండి. వస్తువు అనే కాదు కానీ ఏదో ఒక థింగ్. క్యా ఆప్కో ఏ చీజ్ చాహియే. మీకు ఈ వస్తువు కావాలా. నా తరఫున చిన్నాన్న గారికి నమస్తే చెప్పండి. చిన్నాన్న గారు చాచా, చిన్నమ్మ చాచి, పిన్ని బాబాయ్ అంటాం కదా. చాచా చాచి పిన్ని బాబాయ్. నా తరఫున అంటే మేరీ తరఫ్ సే. మేరీ తరఫ్ సే చాచాజీ కో నమస్తే कहना యా మేరీ తరఫ్ సే మాకో నమస్తే कहना. నా తరఫున అమ్మకి నమస్కారాలు చెప్పండి. మేరీ తరఫ్ సే పాపాకో నమస్తే कहना. నా తరఫున నాన్నగారికి విష్ చేయండి అని. మేరీ తరఫ్ సే సభీకో బాయ్ బోల్నా యా హాయ్ బోల్నా. నా తరఫున వాళ్ళకి హాయ్ చెప్పండి. ठीक है. నా తరఫున అన్నప్పుడు మేరీ తరఫ్ సే. నమస్తే మతలబ్ నమస్తే कहना మతలబ్ కామన్ వర్డే. చిన్నాన్న గారు మతలబ్ చాచా. అదే పిన్నమ్మ అయితే కనుక చాచి. నేను వీటన్నింటిలో తలదూర్చాలనుకోవడం లేదు. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఆల్ దిస్.
मैं इन सब में नहीं पढ़ना चाहता. నహీ పढ़ना चाहता అంటే అందులో అంటే నేను ఇన్వాల్వ్ అవ్వాలని అనుకోవడం లేదని. ఓకే, ఇన్ సబ్ మే వీటన్నింటిలో, ఏ సబీ సీజో మే అన్నింటిలో కూడా. నాలుగు స్లిప్ అయింది. జుబాన్ ఫిసల్ గయి థీ, ద టంగ్ హ్యాస్ స్లిప్డ్. జుబాన్ అంటే నాలుక. జుబాన్ సంబాల్కర్ రెహనా అంటే నాలుగు నదుపులో పెట్టుకోండి అంటాం కదా. జుబాన్ సంబాల్కర్ రెహనా, నాలుగు నదుపులో పెట్టుకో. జుబాన్ మత్ చలానా అంటే నాలుక కదపొద్దని కాదండి అక్కడ. అంటే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు కదా, ఓవర్గా మాట్లాడుతూ ఉంటారు కదా, వాళ్ళని జుబాన్ మత్ చలావో జాదా, ఎక్కువగా మాట్లాడుకో. తేజీసే మత్ చలావో జుబాన్, అంత ఎక్కువగా మాట్లాడుకో. జుబాన్ సంబాల్కర్ రఖనా యా కాబూమే రఖనా, నాలుగుని అదుపులో పెట్టుకో. జుబాన్ ఫిసల్ గయి థీ, నాలుక స్లిప్ అయింది. జంక్షన్ నుండి ఎడం వైపు తిరగండి. ఈ సెంటెన్స్ ఆల్రెడీ ప్రీవియస్ దాంట్లో ఈ దారి చెప్పడానికి ఎట్లా వెళ్ళడానికి ముడ్నా అని చెప్పుకున్నాం మనం. ముడ్నా అంటే తిరగడం అట్లా అని, అంటే ఆ వైపు మళ్ళడం అని. చౌకేసే, చౌకే అంటే జంక్షన్ అండి. మనం చాలా చోట్ల వింటూ ఉంటాం ఈ సిటీస్లో ఏమైనా జంక్షన్ నుంచి అన్నప్పుడు చౌక్, చాందే చౌక్ అని, దేవి చౌక్ అని ఇలా రకరకాలు ఉంటాయి కదా. అక్కడ చౌకేసే అంటే ఒక చౌరస్తా లాగా అన్నమాట అండి. ఒక 4 రోడ్లు అవి కలిపి ఉంటే కనుక ఒక రాస్తాని ఆ చౌరాస్తా అంటారు, చౌక్ అంటారు ఆ జంక్షన్ని. చౌకేసే బాయముడ్జానా, జంక్షన్ నుండి ఎడంవైపు తిరగండి. యా దాయముడ్జానా, కుడివైపు తిరగండి. ఆమె ఆలోచనలో మునిగిపోయింది. సి హ్యాస్ బిన్ లాస్ట్ ఇన్ థాట్, ఆమె ఆలోచిస్తూ ఉండిపోయింది అట్లా, అందులో మునిగిపోయింది ఆలోచనలో. ఇంకా సోచ్నేమే మగన్ థీ, సోచ్నేమే మగ్న థీ అంటే అందులో ఉండిపోయిందని, ఆలోచనలో ఉండిపోయింది. నెక్స్ట్ వన్, ఇది నాకు ఉత్తమమైనది. దిస్ వన్ ఈజ్ బెటర్ ఫర్ మీ అంటే బెటర్ అయినది అని చెప్పడం. సబ్సే జ్యాదా అచ్చా హై, ఏ వాలా మేరే లియే జ్యాదా అచ్చా హై సబ్సే, ఇది నాకు అన్నింటికంటే కూడా చాలా మంచిది, ఉత్తమమైనది అని. నెక్స్ట్ వన్, ట్రైను పట్టాలు తప్పుతుంది. ఆ ట్రాక్ నుంచి పక్కకి వెళ్ళిపోతుంది అంటాం కదా. ద ట్రైన్ ర్యాన్ ఆఫ్ ద ట్రాక్స్, ట్రైన్ పటరీసే ఉత్తర్ గయి. పటరీ అంటే పట్టాలండి, కాలి పట్టాలు కాదు, మన కాళ్ళకు పెట్టుకుంటాం కదా పట్టాలు, వాటిని పాయలు అంటారు. కాళ్ళకు పెట్టుకునే పట్టాలు, పట్టీలు, వీటిని పాయలు అంటారు. ట్రైన్ పట్టాలని పటరీ అంటారు. ట్రైన్ పటరీసే ఉత్తర్ గయి యా ఉత్తర్ రహీ హే, తప్పుతూ ఉంది. ठीक है, बस हो गए. आज ज़्यादा से ज़्यादा नया शब्द सीख लिए. आप भी थोड़ा यूज़ करके अलग अलग सेंटेंसेस बनाकर प्रैक्टिस कर लेना. ये वीडियो पसंद आए तो और यूज़ होगा तो प्लीज़ लाइक कीजिए, शेयर कीजिए और VRR ट्यूटोरियल्स को सब्सक्राइब कीजिए. धन्यवाद.